వెల్కమ్ బ్యాక్. ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్ లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ సిరీస్ లో 22వ భాగానికి వచ్చాం. ప్రాంప్టింగ్ ఫర్ కొలాబరేషన్. మనంతట మనమే కాకుండా ఇంకొకళ్ళతోటో మన టీమ్ తోటో స్మాల్ టీమ్ ఆఫ్ పీపుల్ ఆర్ బిగ్ టీమ్ ఆఫ్ పీపుల్ తోటి కొలాబరేట్ చేసుకోవడానికి వీలుగా ప్రాంప్ట్స్ ని ఎలా తయారు చేసుకోవాలి. లెట్ us see. ఏఐ హ్యాస్ ఎ టీమ్ మేట్. మనం ఉన్నాం, మన ఎదురుగా ఏఐ ఉంది, ప్లస్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. హౌ టు డూ దిస్? ఆర్ ఎగ్జాంపుల్ 1-on-1 నేను నా ఏఐ ఏజెంట్ ఒక LLM తో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇప్పుడు ఎలా కొలాబరేషన్ జరగాలంటే, థింక్ ఆఫ్ ఏఐ యాజ్ ఎ స్టడీ ఆర్ వర్క్ పార్ట్నర్. ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ టీమ్మేట్ ఆర్ నథింగ్ బట్ ప్రాంప్ట్స్. కొలాబరేషన్ వర్క్స్ బెస్ట్ వెన్ రోల్స్ ఆర్ క్లియర్. నేనేంటి, నా పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి, అది క్లియర్ గా ఉండాలి. ఐడియా జనరేటర్, స్టూడెంట్ ఐడియా జనరేటర్ గా ఉంటే ఏ అనేది డ్రాఫ్ట్ రైటర్ గా ఉండొచ్చు. ఇది చేస్తే ఎలా ఉంటది అన్నప్పుడు ఏఐ విల్ జనరేట్ సమ్ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ నుంచి ఫర్దర్ గా క్వశ్చన్స్ అడగవచ్చు, మనకి అడిషనల్ గా క్వశ్చన్స్ ఉండొచ్చు. టుగెదర్ వీ కెన్ బ్రెయిన్ స్టార్మ్, క్రియేట్ బెటర్ ప్రాంప్ట్స్, క్రియేట్ బెటర్ రెస్పాన్సెస్ అండ్ కొలాబరేట్ ఇన్ గెటింగ్ ఏ సొల్యూషన్. అలాగే స్ట్రెంగ్త్స్ ఆఫ్ హ్యూమన్స్ వర్సెస్ ఏఐని కంపేర్ చేసినప్పుడు మనం హ్యూమన్స్ ఆర్ గుడ్ ఎట్ క్రియేటివిటీ, ఎంపథీ అండ్ జడ్జ్మెంట్, వేరాజ్ ఏఐ ఈస్ గుడ్ ఎట్ స్పీడ్, మెమరీ అండ్ డేటా హ్యాండ్లింగ్, బికాస్ it can remember a lot of patterns and it's already well trained. Good teamwork ఎప్పుడు వస్తుంది? కంబైనింగ్ దీస్ టూ స్ట్రెంగ్త్స్, హ్యూమన్ స్ట్రెంగ్త్స్, ఏఐ స్ట్రెంగ్త్స్ మనం కనుక కొలాబరేటివ్ గా చేసుకోగలిగితే దట్ విల్ లీడ్ టు గుడ్ టీమ్ వర్క్. తర్వాత, వాట్ డూ యూ థింక్ హ్యూమన్స్ కెన్ డూ బెటర్ దెన్ ఏఐ? ఏఐ కంటే మనం ఏ ఆస్పెక్ట్స్ లో హ్యూమన్స్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తారనుకుంటున్నారు మీరు? యూ కెన్ షేర్ యువర్ ఐడియాస్ ఇన్ ద కామెంట్స్ టు. You can discuss with your friends and colleagues as well. So, types of collaboration prompts వచ్చేసి బ్రెయిన్ స్టార్మింగ్ విత్ ఎ పార్ట్నర్. ఒక బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్నర్ గా మీరు అనుకుంటే, సజెస్ట్ 5 ideas ఫర్ ఎ ప్రాజెక్ట్ అని మీరు ఫస్ట్ అడిగారు అనుకోండి. తర్వాత ఏమంటది, చెక్ మై ఎస్ఏ ఫర్ గ్రామర్ మిస్టేక్స్ అని అడగవచ్చు మీరు. లేదా ఒక ఎడిటర్ గా, లేదు మీరే టీచర్ అనుకోండి, ఎక్స్ప్లెయిన్ దిస్ మ్యాథ్ ప్రాబ్లమ్ టు మీ స్టెప్ బై స్టెప్. ముందు నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు, నేను దాన్ని మా క్లాస్ లో చెప్తాను అన్నట్టు ఒక టీచర్ అడగవచ్చు. రోల్ ప్లేయర్, డిబేట్ విత్ మీ యాజ్ ఇఫ్ యువర్ ఎ లాయర్. మీరే ఒక అటార్నీ అనుకుంటే, లాయర్ అనుకుంటే, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద, ఈ పర్టికులర్ కేసు మీద మన ఇద్దరం మాట్లాడుకుందాం, మన ఇద్దరం డిబేట్ చేసుకుందాం. ఐ ప్లే వన్ సైడ్ అండ్ యూ ప్లే ద అదర్ సైడ్. నేను డిఫెన్స్ ప్లే చేస్తే మీరు ప్రాసిక్యూషన్ సైడ్ ఉండండి, మీరు పిటిషనర్ సైడ్ నుంటే నేను రెస్పాండెంట్ సైడ్ ఉంటాను. అలా రోల్ ప్లే చేయొచ్చు అనమాట. సో కొలాబరేషన్ కి త్రూ ప్రాంప్టింగ్ ఏఐ కెన్ బి ఎ గుడ్ కొలాబరేటర్ విత్ అస్. కొలాబరేట్ చేయగలిగినటువంటి టీమ్మేట్ కాగలదు అనమాట. తర్వాత, హ్యూమన్ ప్లస్ ఏఐ, ఈ రెండు కూడా బ్రెయిన్ స్టార్మ్ కి చాలా మంచి టీం అవుతాయి. ఉదాహరణకి ప్రాంప్ట్ ఇద్దాం, గివ్ మీ 10 స్టార్ట్అప్ ఐడియాస్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీలో నాన్ పెట్రో బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ లో మనకున్నటువంటి ఈ కోలు, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవి కాకుండా ఒక 10 రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సజెస్ట్ చేయమంటున్నాడు, స్టార్ట్అప్ ఐడియాస్ సజెస్ట్ చేయమంటున్నాడు. దెన్ హ్యూమన్ ఏమంటది, పిక్స్ 2 or 3 బెస్ట్. తర్వాత ఏ ఏం చేస్తుంది, ఎక్స్పాండ్స్ దెమ్ ఇంటూ డీటెయిల్డ్ ప్లాన్స్ అన్నమాట. అలా మనం స్టెప్ బై స్టెప్ మనం చేయగలిగింది మనం చేస్తాం, ఏఐ చేయగలిగింది ఏఐ చేస్తే ఫైనల్లీ ఏ కొలాబరేటివ్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది, విచ్ ఈస్ ఫాస్టర్ అండ్ రిచర్ ఇన్ ఐడియాస్ ఆల్సో. సో ఫాస్టర్ బికాస్ AI is faster, richer because our wisdom is being added along the way. తర్వాత, collaborating in school projects అలాగే AI helps with research summaries, draft writing, visual aids, practice questions. ఇవన్నీ కూడా మనం AI తో త్రూ ప్రాంప్టింగ్ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలాగే స్టూడెంట్ ఏం చేయగలడు, he can guide the responses towards better responses through prompts, or he can edit the responses and adds originality. వచ్చిన రెస్పాన్స్ కి 3 చేయొచ్చు,
లేదా నెక్స్ట్ రాబోయే రెస్పాన్స్ని గైడ్ చేయొచ్చు. ఒకసారి ఫైనల్గా ఒక చోటకు వచ్చిన తర్వాత దాన్ని ఎడిట్ చేస్తూ తన పర్సనల్ కాంటెక్స్ని యాడ్ చేసుకుంటూ పర్సనలైజ్ చేసుకుంటూ తన సబ్జెక్ట్కి తన క్లాస్కి కావాల్సిన విధంగా దాన్ని మార్చుకోవటం ద్వారా ఈ కెన్ మేక్ ఇట్ హిజ్ ఓన్ ఒరిజినల్ ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ ఆర్ ఎస్ఏ వాట్ ఎవర్. అలాగే కొలాబరేటింగ్ ఇన్ వర్క్ ప్లేస్ టాస్క్స్ అలాగే సపోజ్ మనం ఒక రిపోర్ట్ రాయాలి, ఈమెయిల్స్ రాయాలి, డేటా అనాలిసిస్ చేయాలి, ప్రెజెంటేషన్స్ చేయాలి, వీటన్నిటికి కూడా ఏఐ హెల్ప్ తీసుకోవచ్చు. ఆన్ అవర్ సైడ్, ఫ్రమ్ అవర్ సైడ్ మనం ఏం చేస్తాం, వీ ప్రొవైడ్ జడ్జ్మెంట్, we we take the responsibility for decision making, and we are also responsible for creativity of the response. ఒకసారి రెస్పాన్స్ వచ్చినాక దాన్ని క్రియేటివ్ గా దాన్ని ప్రజెంట్ చేయడానికి మన ఇంజూనిటీ, ఆ హ్యూమన్ ఇంజూనిటీ, హ్యూమన్ జీనియస్ అనేది డెఫినెట్ గా షుడ్ యాడ్ వాల్యూ టు వాట్ ఎవర్ ఏఐ హెస్ జనరేటెడ్. ఏఐ జనరేట్ చేసినటువంటి రిపోర్ట్ అనుకోండి, ఎస్ఏ అనుకోండి, ప్రాజెక్ట్ అనుకోండి, దానికి మనం వాల్యూ యాడ్ చేయగలం అనమాట. దట్ ఈస్ హౌ వీ కెన్ కొలాబరేట్ ఈవెన్ ఇన్ వర్క్ ప్లేసెస్. చదువుకునేటప్పుడు కొలాబరేట్ చేయొచ్చు, వర్క్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు కొలాబరేట్ చేయొచ్చు. అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్, ఆ సంథింగ్ అనేది నాకు ఇంపార్టెంట్, బట్ ఐ టేక్ ఏఐస్ హెల్ప్ అనమాట. తర్వాత ప్రాక్టీస్ రోల్ బేస్డ్ టీమ్ వర్క్. రోల్ బేస్డ్ టీమ్ వర్క్ ఎలా చేద్దాం? ఉదాహరణకి ఫస్ట్ రోల్ వచ్చేసి స్టూడెంట్ అనుకుందాం, ఇతనే ప్రాజెక్ట్ లీడర్ అనుకున్నాం. రెండో రోల్ వచ్చేసి ఏఐ అనుకున్నాం, ఇది అసిస్టెంట్ గా పనిచేస్తుంది అనుకున్నాం ఈ ప్రాజెక్ట్ లీడర్ కి. ఉదాహరణకి సమ్మరైజ్ కీ పాయింట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ 5 bullets. క్లైమేట్ చేంజ్ అంటే ఏంటో నాకు 5 bullets లో చెప్పమంటారు. ప్రాంప్ట్ ఇస్తే ఏఐ చెప్పుద్ది. అప్పుడు స్టూడెంట్ ఏమంటాడు, వాట్ అదర్ టాస్క్ వుడ్ యూ అసైన్ టు ఏఐ ఇన్ ఏ గ్రూప్ ప్రాజెక్ట్. ఇది ఇలా చేయగలుగుతుందని మనకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు స్టూడెంట్ ని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్టూడెంట్స్ దగ్గర మీ సిచ్యువేషన్ లో వాట్ అదర్ టాస్క్, ఇప్పుడు మీరు ఎలాంటి హోంవర్క్స్ చేస్తారు, ఎలాంటి అసైన్మెంట్స్ మీద పనిచేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ మీద పనిచేస్తున్నారు, దానికి ఏఐ హెల్ప్ చేయాలి యాజ్ అన్ అసిస్టెంట్ అంటే మీరు ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారో డిజైన్ చేసి మీరు ట్రై చేయొచ్చు. ఆర్ యూ కెన్ ప్రజెంట్ యువర్ ఐడియాస్ ఇన్ ద కామెంట్స్ ఆల్సో ఆఫ్ దీస్ డిస్కషన్స్. తర్వాత లిమిట్స్ ఆఫ్ కొలాబరేషన్. ఏఐ కెనాట్ రిప్లేస్ హ్యూమన్ డెసిషన్ మేకింగ్ ఆర్ హ్యూమన్ జడ్జ్మెంట్. హ్యూమన్ ఇంజనీరిటీని రిప్లేస్ చేయలేదు. రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయింగ్ ఆన్ ఏఐ ఈజ్ ఆల్సో ఎ లిమిట్. మనం ఏఐ ఎంత చేయగలదో అంతే చేస్తుంది, కానీ వీ షుడ్ నాట్ స్ట్రెచ్ ఇట్ బేస్డ్ ఆన్ ఇమాజినరీ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఇమాజినరీ ఆన్సర్స్. అదంతా కూడా ఫిక్షన్ అయిపోద్ది. దెన్ వీ విల్ హ్యావ్ నో వే ఆఫ్ వెరిఫైయింగ్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ సే ఇట్ ఆర్ నాట్ సే ఇట్. Especially under academic settings and workplace settings, we need to be very careful and stick to facts. Tarvata, collaboration works only if humans remain in control. మనం గైడ్ చేసినట్టుగా ఏఐ చెప్తే బాగుంటుంది, కానీ ఏఐ అడుగుతున్న దానికి మనం తందాన కొట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి, both will be in trouble. So the big idea is AI is not a replacement, but it's only a partner, a better partner, a fast partner. బ్యాలెన్స్ ఆఫ్ హ్యూమన్ ప్లస్ ఏఐ స్ట్రెంగ్స్, ఈ రెండు కలిస్తే ఇట్ లీడ్స్ టు బెటర్ కొలాబరేషన్ డెఫినెట్లీ. బెస్ట్ రిజల్ట్స్ కమ్ వెన్ యూ గైడ్ ఏఐ విత్ క్లియర్ రోల్స్ అండ్ ప్రాంప్ట్స్. ఏఐ ఏ రోల్ ప్లే చేయాలి, ఏఐకి మీరు ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తారు, ఈ రెండు కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే, యూజింగ్ అవర్ బ్యాలెన్స్ అండ్ అవర్ జడ్జ్మెంట్, డెఫినెట్ గా విల్ గెట్ బెటర్ రెస్పాన్సెస్, probably better results also. Adi it is possible only if we know what we are asking for, and if we know how to verify it, if we know if the response thus generated is actually, it makes sense and it is not imaginary out of hallucination or fiction. Adi fictional story aithe parvaledu, but when you deal with real projects, when you deal with real problem solving, a real problem కి ప్రాబ్లమ్ ని దృష్టిలో పెట్టుకుని మనకు సొల్యూషన్ ఉండాలి. తర్వాత టు సమ్మరైజ్, ఏఐ వర్క్స్ లైక్ ఎ టీమ్మేట్ when prompted well. That's a key. Humans bring judgment, balance, and AI brings speed, as we know. తర్వాత, would you rather have AI as a classmate, tutor or assistant? ఏదైతే బాగుంటుంది?
మీకు క్లాస్మేట్ అనుకుంటే ఎలా ఇంటరాక్ట్ అవుతారు? అప్పుడు ఏ బాగుంటుందా? లేదు నేను ఏఐని ట్యూటర్గా వాడుకోవాలనుకుంటున్నారా టు హెల్ప్ విత్ ద సబ్జెక్ట్ ఎట్ హ్యాండ్ టు మేక్ ఇట్ క్లియరర్, బెటర్, ఆర్ you want to make it act as an assistant simply following on the prompts you supply. Why? Try చేయండి, and thank you for being here.